ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా డాడీ డిప్రెషన్ నుంచి ఏమైపోయిందంటే మా డాడీకి అడ్వాంటేజ్ అయిపోయింది, బాధ్యత లేకుండా అయిపోయింది మా డాడీకి. అంటే ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు, మొత్తం నా బిడ్డ చూసుకుంటుందని ఒక ధైర్యం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఆ తర్వాత కోవిడ్ ఎత్తేసిన తర్వాత మా డాడీ వర్క్కి పోకుండా తాగడం స్టార్ట్ చేసేసిండు. సరే స్ట్రెస్లో తాగుతున్నావు, డాడీకి అలవాటు ఉండే కానీ ఇంత హ్యూజ్గా తాగేవాడు కాదు, నార్మల్ ఏదో నైట్ కొంచెం తీసుకున్నామా అన్నట్టుండే, ఇంత హ్యూజ్ కాదు. స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నాడు, డ్రింకింగ్ ఎక్కువ చేసుకున్నాడు, ఇంకా ఒక రీజన్ పెట్టేసుకుంటున్నాడు ఇట్లయింది అట్లయిందని చెప్పేసి తాగడానికి. సరే స్ట్రెస్ ఉందనే కదా నేను తీసుకుంది రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇప్పుడు ఓపెన్ అయింది, నేను వర్క్కి కూడా వెళ్ళమని చెప్పలేదు. కోవిడ్ అంతా ఎత్తేసిన తర్వాత అన్ని బ్యాక్ టు లైఫ్ వచ్చిన తర్వాత నేను మా డాడీని ఎప్పుడు కూడా నువ్వు వర్క్కి వెళ్ళని చెప్పలేదు. నువ్వు జస్ట్ తిని హెల్తీగా ఇంట్లో ఉండు, హ్యాపీగా ఉండు, నువ్వు నేను చూసుకుంటా, ఏదైనా నేను చూసుకుంటా. 1 year పట్టే దగ్గర మేబీ 3 years పడుతుందేమో, కట్టుకుందాం ఏముంది అందులో. అప్పుడే నాకు ఇంకో ప్రమోషన్ కూడా వచ్చిందనమాట ఉన్న దాంట్లో నుంచి. సో కొంచెం శాలరీ ఇంక్రీజ్ అయింది, నేను కట్టుకుంటాను, నువ్వు ఏం టెన్షన్ పడకదే మస్తు చెప్పిన. కానీ ఏమవుతుందో బ్యాక్గ్రౌండ్లో తెలియదు. మా డాడీ బేసికల్లీ మీ మెన్నట్లు ఉంటారేమో, ఎక్స్ప్రెసివ్ కాదు, అన్ని లోపల పెట్టేసుకుంటాడు. ఎందుకు నేనైతే మా డాడీకి కూర్చోబెట్టి 100 సార్లు అరిచి చెప్పిన, ఒకసారి కొట్టేంత వరకు వెళ్ళింది, తిట్టి చెప్పిన. కొట్టేంత వరకు వెళ్ళిందంటే నాకేమైనా నాన్నని కొట్టుకోవడం తిట్టుకోవడం సంబరమా? నాకు భయం కోల్పోతా అని. ముగ్గురమే ఆడవాళ్ళం ఉన్నాం, మాకు బ్రదర్స్ లేరు, మా అమ్మలు లేరు, మమ్మీ పెద్దమ్మనే. ఏమన్నా అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, సొసైటీ ఎట్లా చూస్తుందని చెప్పేసి నువ్వు జస్ట్ హెల్తీగా ఉండు, మా ముందు ఉండని చెప్పేది. వినలే. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఫస్ట్ టైం 2021లో వచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, నెక్స్ట్ టైం స్ట్రోక్ వస్తే యూ కాన్ స్టాప్, చనిపోతాడు. బ్రెయిన్ మొత్తం ఇట్లా ముడుచుకుపోయి ఉండే డాడీది. స్క్వీజ్ అయిపోయి ఆల్కహాల్ తాగి. యా, అండ్ ఎంత ఆల్కహాల్ తాగేవాడంటే 24/7 ఇట్లా దిగుతుంటే మళ్ళీ పోయి తాగొచ్చేవాడు. అసలు నేను ఇక్కడ పని చేసుకోవాలనా, డాడీ వెనకాల పడాలనా, మమ్మీ స్కూల్కి పోయి వస్తుందా, లేకపోతే చెల్లె కెరియర్ చూడాలా, నాకేం అర్థం కావట్లేదు. ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో మమ్మీ చెప్పి చాలా లో అయిపోయింది. ఇంకా మమ్మీ కూడా ఏం చెప్పట్లేదు డాడీకి, వదిలేసుకుంది. అందరికీ విసుకొచ్చేసింది. బట్ నేను రోజు కూర్చోబెట్టి చెప్తుండే, నాకు మా నాన్న అంటే మస్తు ప్రాణం, చూసుకున్నా చూసుకోకపోయినా ఫాదర్ ఇస్ ఫాదర్ అని నాకు ఉంటుంది. మా మమ్మీ నన్ను తిట్టేది, అసలు నేను ఏం చూసుకోండి, నువ్వు ఎందుకు అట్లా అంత డాడీ అంటే. నాకు ఇప్పుడు ఫాదర్ లవ్ దొరకలే, నాకు దొరకలే, మా చెల్లెకి దొరకలే. ఏమో ఆయన లవ్ చూపించలేకపోయి నేను చూపించాలి లవ్ అనేది నాకు చాలా ఉండే.